దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెంది సర్వశక్తిమంతమైన శివుని ఆత్మగా పరిగణించబడే ఆత్మలింగం కొలువై మహాబలేశ్వరుడిగా పూజలు అందుకుంటున్న క్షేత్రం గోకర్ణ. ఈరోజు ఈ వీడియోలో గోకర్ణ ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, మహాబలేశ్వరుడి ఆలయ విశేషాలు తెలుసుకుందాం. ఇప్పుడు ఈ ఆలయాలకి ఎలా చేరుకోవాలో చూద్దాం. తెలుగు రాష్ట్రాల నుండి గోకర్ణకు డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో లేవు. ముందుగా హుబ్లీ చేరుకోవాలి. హుబ్లీకి హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, తిరుపతి నుండి డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి. ట్రైన్ లిస్ట్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. హుబ్లీ నుండి గోకర్ణకి బస్సులో వెళ్లాల్సి ఉంటుంది. 4 గంటల సమయం పడుతుంది. రైల్వే స్టేషన్ నుండి హుబ్లీ బస్ స్టాప్కి లోకల్ బస్సెస్ ఉంటాయి. హుబ్లీకి ఉదయం చేరుకున్నాక ఇంకో 4 గంటలు గోకర్ణ వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి గోకర్ణ చేరుకునేటప్పటికి మధ్యాహ్నం అవుతుంది. గోకర్ణ చేరుకున్నాక బస్టాండ్ దగ్గర కానీ ఆలయ సమీపంలో కానీ రూమ్ తీసుకోండి. 800లో దొరుకుతాయి. గోకర్ణ అంటే ఆవు యొక్క చెవు అని అర్థం. గంగావళి మరియు అఘనాశిని అనే 2 నదుల మధ్యలో ఉన్న ఈ ప్రదేశం ఆవు చెవి ఆకారంలో ఉంటుంది. అందుకే ఈ క్షేత్రానికి గోకర్ణ లేదా గోకర్ణంగా పిలువబడుతుంది. మహాశక్తివంతమైన శివుని ఆత్మలింగం కొలువైన ఈ క్షేత్రం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. గోకర్ణలో ముఖ్యమైన ఆలయం మహాబలేశ్వర ఆలయం. ఈ ఆలయం అతి ప్రాచీనమైనది. కాశీలో ఉన్న కాశీ విశ్వనాథుని ఆలయం ఎంత పవిత్రమైనదో ఈ మహాబలేశ్వర్ ఆలయం కూడా అంతే పవిత్రమైనది అంటారు. అందుకే దక్షిణ కాశీగా పిలువబడుతుంది. కర్ణాటకలో ఉన్న 7 ముక్తి క్షేత్రాలలో ఈ ఆలయం ఒకటి. ఈ ఆలయంలో శివుని ఆత్మలింగం దర్శనం చేసుకునే అదృష్టం ఉండటం కారణంగా ఈ క్షేత్రానికి అంత పేరు వచ్చింది. ఈ ఆలయం పురాణంలోకి ఒకసారి వెళితే రావణాసురుడు తన తల్లి కోరిక కొరకు శివుని ఆత్మలింగాన్ని రావణలంకలో ప్రతిష్ఠించతలిచాడు. శివుని కోసమై ఘోరమైన తపస్సు చేయక బోలాశంకరుడైన శివుడు ఆత్మలింగాన్ని రావణాసుడికి ఇస్తాడు. కానీ దేవతలకు రాక్షసుల దగ్గర ఇంత శక్తివంతమైన ఆత్మలింగం ఉండటం ఇష్టం లేదు. రావణాసురుడు ఆత్మలింగాన్ని తీసుకుని లంకకు వెళ్తుండగా ఈ గోకర్ణ ప్రదేశానికి వచ్చినప్పుడు శ్రీ మహావిష్ణువు తన మాయ చేత సూర్యాస్తమాన్ని ముందుగానే అయ్యేటట్టు చేస్తాడు. రావణాసురుడు సూర్యాస్తమం అయ్యిందని సంధ్యావందనం చేయటం కోసం పక్కనే ఉన్న సముద్రంలో స్నానానికి వెళ్తూ అక్కడే ఉన్న బాలబ్రాహ్మణుని పిలిచి తన దగ్గర ఉన్న ఆత్మలింగాన్ని పట్టుకోమని, తను స్నానం చేసి వస్తానని చెప్తాడు. ఆత్మలింగాన్ని తీసుకున్న ఆ బాలుడు ఇది చాలా బరువు ఉంది అని తను మోయలేకపోతున్నానని చెప్తాడు. తన మోయలేని పక్షంలో రావణాసురుణ్ణి 3 సార్లు పిలుస్తానని చెప్తాడు. అందుకు ఒప్పుకున్న రావణుడు సంధ్యావందనం చేస్తుండగా ఈ బాలుడు 3 సార్లు రావణ 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 అని పిలిచి నేలపైన ఆత్మలింగాన్ని పెట్టేస్తాడు. అలా ఆత్మలింగాన్ని నేలపైన పెట్టిన స్థలమే గోకర్ణలో మహాబలేశ్వర పుణ్యక్షేత్రం అయ్యింది. ఈ బ్రాహ్మణ బాలుడు ఎవరో కాదు, దేవతలు పంపించిన బాల వినాయకుడు. ఆత్మలింగాన్ని నేలపైన పెట్టిన తరువాత మళ్ళీ తీసుకోవడం సాధ్యం కాదు అని ముందుగానే శివుడు రావణాసురుడికి చెప్తాడు. కానీ రావణుడు ఒకసారి బాల వినాయకుడు నేలపైన పెట్టిన లింగాన్ని తీయడానికి ప్రయత్నించగా ఆత్మలింగం ముందు కంటే చాలా బరువు అయ్యి రావణాసురుడు ఎత్తుకోలేకపోతాడు. మళ్ళీ ప్రయత్నించగా ఇంకా బరువు అవుతుంది. అందుకే ఇక్కడ శివుణ్ణి మహాబలేశ్వరుడు అని పిలుస్తారు. రండి, మనం కూడా ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తూ ఈ నించుని ఉన్న మహావినాయకుడి ఆలయాన్ని, ఆత్మలింగం ఉన్న మహాబలేశ్వర ఆలయాన్ని దర్శించుకుందాం. ముందుగా రూమ్లో ఫ్రెష్ అయిన తర్వాత రూమ్ దగ్గర నుండి ఆటోలో శ్రీ మహాబలేశ్వర్ ఆలయానికి వెళ్ళండి. ఒకవేళ మీరు బస్ స్టాండ్లో దిగి డైరెక్ట్గా ఆలయానికి వెళ్దాం అనుకుంటే ఆలయం వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. లేదా ఆటోలో వెళ్దాం అనుకుంటే ఆటో వాళ్ళు మనిషికి 20 రూపాయలు ఛార్జ్ చేస్తారు. గుడి సమీపంలో దించుతారు. ఒక 5 నిమిషాలు నడుచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. అలా నడుచుకుంటూ వెళ్ళే దారిలో శ్రీ మహాగణపతి ఆలయం వస్తుంది. ఇక్కడ గణపతి నించుని దర్శనమిస్తారు. దర్శించుకోండి.
అలా ముందుకు నడుచుకుంటూ వెళితే శ్రీ మహాబలేశ్వర్ ఆలయం వస్తుంది. ఈ ఆలయంలో సాంప్రదాయ దుస్తులు మాత్రమే అలౌ చేస్తారు. మగవాళ్ళు అయితే తప్పనిసరిగా పంచా కండువాలోనే వెళ్ళాలి. మీరు ముందుగానే ప్లాన్ చేసుకోండి, లేకుంటే ఆలయం బయట పంచా కండువా అమ్ముతారు, కొంచెం కాస్ట్లీ. ఆడవారు అయితే చీర పంజాబీ డ్రెస్లో వెళ్ళాల్సి ఉంటుంది. ఆలయం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. గర్భాలయంలో శివలింగం ఇలా ఉంటుంది. దర్శనం చేసుకునేటప్పుడు పానవట్టం పైన వెండి తొడుగు ఉంది కదా, దాని లోపల చేయి పెట్టి ఆత్మలింగాన్ని తాకవచ్చు, మర్చిపోవద్దు. ఒక్కొక్కసారి ఆలయ పంతులు గారు ఆత్మలింగాన్ని తాకకుండానే ముందుకు కదలండి అంటారు. దక్షిణ ఇచ్చి ఆత్మలింగాన్ని ముట్టుకొని దర్శించుకోండి. దర్శన అనంతరం ఆలయం ఎదురుగా ఉన్న సందులో నుండి ఒక 5 నిమిషాలు నడుచుకుంటూ వెళితే మెయిన్ బీచ్ వస్తుంది. కాసేపు ఆహ్లాదంగా గడపండి. మహాబలేశ్వర ఆలయ సమయాలు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు, అలాగే సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. ఆలయంలో భోజన ప్రసాదం ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు, అలాగే సాయంత్రం 7 గంటల నుండి 8:30 గంటల వరకు. పురావస్తు శాస్త్రవేత్తల ప్రకారం మహాబలేశ్వర ఆలయం కదంబ వంశానికి చెందిన మయూర శర్మరాజు హయాంలో 4వ శతాబ్దంలో నిర్మించారట. కానీ ఇక్కడ కొలువైన మహాబలేశ్వర ఆత్మలింగం త్రేతాయుగం నాటిది అని భక్తుల విశ్వాసం. ఆలయానికి 500 మీటర్ల దూరంలో కోటి తీర్థం ఉంటుంది. ఇక్కడ పితృ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. గోకర్ణలో స్టే ఉండము అనుకునే వాళ్ళు ఈ తీర్థంలో స్నానాలు చేసుకుని ఆలయానికి దర్శనానికి వెళ్ళొచ్చు. ఈ ఆలయానికి 1 కిలోమీటర్ దూరంలో భద్రకాళి అమ్మవారి దేవాలయం ఉంటుంది. భద్రకాళి అమ్మవారు గోకర్ణ క్షేత్రాన్ని సంరక్షిస్తుందని చెప్తారు. ఈ 2 ప్రదేశాలు దర్శించుకున్నాక ఇంకా టైం ఉంది అనుకుంటే గోకర్ణలో బీచ్లు చాలా ఫేమస్. ఓం బీచ్, గోకర్ణ బీచ్, కడిల్ బీచ్, మీరు ఏదో ఒక బీచ్ని సందర్శించుకోండి. ఓం బీచ్ 7 కిలోమీటర్లు ఉంటుంది. పార్కింగ్ ఏరియా నుండి ఒక 100 మెట్లు కిందకి దిగాల్సి ఉంటుంది, గుర్తుంచుకోండి. వ్యూస్ మాత్రం చాలా చాలా బాగుంటాయి.